अस्सलामुअलैकुम మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఈరోజు అయితే పాలక్ రైస్ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వేడి రైస్ని ఒక కప్ తీసుకొని ఇలాగా చల్లారి పెట్టుకోవాలి. నేనైతే ఒక 4 పాలకూర కట్టలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న దాన్ని బాగా శుభ్రంగా మట్టి లేకుండా కడిగి తీసుకోవాలి. అలాగే స్టవ్ మీద 1 లీటర్ వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడి అయిన తర్వాత ఈ పాలకూరని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలాగ పాలకూర ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నె తీసుకొని 3 పచ్చిమిరపకాయలు, పొట్టు తీసిన కొద్దిగా ఎల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, ఉడికించి పెట్టుకున్న పాలకూర ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఫైన్గా ఆడించుకొని తీసుకోవాలి. కొద్దిగా పల్లీలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీడిపప్పు, 1 ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. నెయ్యి కొద్దిగా, ఇలాగ నెయ్యి ఆయిల్ రెండు బాగా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 2 యాలక పలుకులు, చిన్న దాచిన చెక్క ముక్క, అలాగే 3 లవంగాలు, కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 2 బిర్యానీ ఆకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న పాలకూర పేస్ట్ని వేసుకొని 10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ఒకవేళ మీకు పచ్చిమిరపకాయల కారం సరిపోకపోయినా సరే కారపొడి వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే సరిపడైతే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముందుగానే మనం చల్లారి పెట్టాం కదా రైస్ని, ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. నేను ఎప్పుడు ఇంట్లో వండుతున్న అన్నాన్ని వేస్తున్నాను. బాస్మతి బియ్యం ఉంటే బాస్మతి బియ్యాన్ని కూడా ఉడికించేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా పాలకూర ఉంటే పిల్లలకి క్యారేజ్ కింద ఇలా చేసేవ్వండి, ఒక్కసారి చేసేవ్వండి, ఇంకెప్పుడు ఇలాగే కావాలంటారు. అలాగే ఆకుకూరలు తిన్న వాళ్ళు కూడా ఇలా చేసేవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాగ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా చేసిస్తే. ఇప్పుడైతే మన పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. లైట్గా పైన నిమ్మకాయ అయితే పిండుకున్నాను. నిమ్మకాయ వచ్చే ఆప్షన్ మాత్రమే. అలాగే మన పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.